హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు విజయర్ లైఫ్ టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అటాచ్మెంట్ అంటే ఏంటి, ప్రాపర్టీని అటాచ్మెంట్ ఎందుకు చేయడం జరుగుతుంది, ఎప్పుడు చేయడం జరుగుతుంది, అటాచ్మెంట్ చేయకపోతే ఏమవుతుంది, అసలు ఈ అటాచ్మెంట్ గురించి ఎక్కడ చెప్పబడింది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. అటాచ్మెంట్ గురించి ఎక్కడ చెప్పబడిందంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ఆర్డర్ 38 రూల్ 5 to 13 వరకు ఈ అటాచ్మెంట్ గురించి చెప్పబడింది. అసలు అటాచ్మెంట్ అవసరం ఏమిటంటే ప్లెయింటిఫ్ తన అభ్యర్థనని కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. ఎటువంటి అభ్యర్థన అది ఈ విధంగా ఉంటుంది: అయ్యా, డిఫెండెంట్ పారిపోయేలాగా ఉన్నాడు, లేదా కోర్టు ఇచ్చే ఉత్తర్వులను అమలు చేయడానికి ఎక్కువ కాలం పట్టేలాగా ఉంది, లేదా డిఫెండెంట్ తనకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మి వేసుకోవడం చేయబోతున్నాడు, లేదా తనకున్న ఆస్తిలో ఎక్కువ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు, లేదా తనకున్న ఆస్తి మొత్తాన్ని కోర్టు పరిధిలో నుంచి వేరొక చోటకి మార్చడం చేయబోతున్నాడు అనే విషయాన్ని ప్రధానంగా తీసుకొని డిఫెండెంట్ పై ప్లెయింటిఫ్ కోర్టులో అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. డిఫెండెంట్ పై చెప్పిన విధంగా చేసినట్లయితే భవిష్యత్తులో కోర్టు ఇచ్చే డిగ్రీ అమలు చేయడానికి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఫర్ ఎగ్జాంపుల్ 50,000 లేక 1 lakh రూపాయో ప్లెయింటిఫ్ కి డిఫెండెంట్ ని డ్యామేజ్ పే చేయమని కోర్టు డిగ్రీ పాస్ చేసింది అనుకోండి. ప్లెయింటిఫ్ డిఫెండెంట్ పై సూట్ ఫైల్ చేయగానే డిఫెండెంట్ తనకున్న ఆస్తి మొత్తాన్ని పై చెప్పిన విధంగా ట్రాన్స్ఫర్ చేయడము, లేక కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ నుంచి వేరొక చోటకి లేదా వేరొకరికి అమ్మివేయడం గాని చేసినట్లయితే డిఫెండెంట్ దగ్గర ఏమి ఉంచుకోకుండా పూర్తిగా ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి. కోర్టు ప్లెయింటిఫ్ కి ఫేవర్ గా డిగ్రీ పాస్ చేసినట్లయితే డిఫెండెంట్ నా దగ్గర ఏమీ లేవు అని చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలా జరిగితే ఎవరు ఏం చేయగలరు చెప్పండి? సో ప్లెయింటిఫ్ తన అభ్యర్థనలో డిఫెండెంట్ కి ఉన్న ఆస్తిని అటాచ్ చేయమని కోర్టుని కోరతాడు అప్లికేషన్ ద్వారా. తనకున్న ఆస్తిని అమ్మివేయకుండా లేదా ట్రాన్స్ఫర్ చేయకుండా ప్లెయింటిఫ్ అభ్యర్థనలో డిఫెండెంట్ కి ఉన్న ఆస్తిని అటాచ్ చేయండి. డిఫెండెంట్ తనకున్న ఆస్తిని అమ్ముకున్నా లేదా ట్రాన్స్ఫర్ చేసిన డిఫెండెంట్ ఎటువంటి డ్యామేజెస్ పే చేయలేడు. సో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే ముందే డిఫెండెంట్ తనకున్న ఆస్తిని అటాచ్ చేయమని ప్లెయింటిఫ్ తన అభ్యర్థనలో కోర్టుని విన్నపించుకుంటాడు. ఈ విధంగా అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అటాచ్మెంట్ చేయకపోతే ఏమవుతుంది? ఒకవేళ అటాచ్మెంట్ చేయకపోతే డిఫెండెంట్ తనకున్న ఆస్తిని ఖర్చు పెట్టుకున్నా లేకపోతే ఏమన్నా చేసుకున్నా కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ని అమలు చేయడానికి అవకాశం ఉండదు. అలాగే అటాచ్మెంట్ చేసిన తర్వాత డిఫెండెంట్ తన ఆస్తిని ఏమన్నా చేయడానికి కుదరదు. ఏమన్నా చేయాలనుకున్నా కోర్టు పర్మిషన్ ద్వారా తన ఆస్తిపై ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే డిస్పోజ్ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, అటాచ్మెంట్ గురించి లాలో ఏం చెప్పబడిందో ఒకసారి చూద్దాం. ఆర్డర్ 38 రూల్ 5 నుంచి రూల్ 13 వరకు సిపిసిలో ఏ విధంగా చెప్పబడిందో ఒకసారి మనం బ్రీఫ్ గా చూద్దాం. మొదటగా రూల్ 5, కోర్టు ఒక కేసులో ఏ స్టేజ్ లోనైనా ఒక అఫిడవిట్ ద్వారా గాని మరి ఏ ఇతర ద్వారా గాని ఆ కేసులోని డిఫెండెంట్ తప్పించుకొని పోవడం గాని లేదా కోర్టు పాస్ చేసిన డిగ్రీని అమలు చేయడంలో ఆలస్యం చేసినట్లు గమనించినట్లయితే కోర్టు ఆ డిఫెండెంట్ ని తనకున్న ఆస్తిని అటాచ్ చేయమని ఆజ్ఞాపిస్తుంది. ఏ సందర్భంలో ఆజ్ఞాపిస్తుంది? డిఫెండెంట్ తన ఆస్తిలో కొంత భాగాన్ని కానీ ఆస్తి మొత్తాన్ని గాని వేరే వారికి అమ్మివేయడం గాని లేదా ఇంకేమన్నా చేస్తున్నట్లు తెలిసిన, ఇంకేమన్నా అంటే ఆస్తి తన పేరున లేకుండా మార్చడం ట్రై చేసినట్లయితే, తన ఆస్తిని కోర్టు పరిధిలో నుంచి వేరొక చోటకి మార్చడానికి ట్రై చేసినప్పుడు కానీ కోర్టు తన ఆస్తిని అటాచ్ చేయమని డిఫెండెంట్ ని కొంత టైం ఇచ్చి ఆ టైం లోపు అటాచ్ చేయమని కోర్టు ఆజ్ఞాపిస్తుంది. మరియు కోర్టు సూట్ సంబంధించిన వాల్యూకి సరిపోను ఆస్తిని మాత్రమే అటాచ్ చేయమని ఆజ్ఞాపిస్తుంది. అండ్ అటాచ్మెంట్ అనేది కొన్ని కండిషన్ తో కూడినటువంటిదిగా మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని మనం రూల్ 5 లో గమనించవచ్చు. అండ్ నెక్స్ట్, రూల్ 6. ఇక్కడ రూల్ 6 లో ఎక్కడైతే డిఫెండెంట్ ఒక సెక్యూరిటీ ఏర్పరచడంలో గాని సెక్యూరిటీని చూపించడంలో గాని విఫలమైనప్పుడు కోర్టు తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని కానీ లేదా ఆస్తి మొత్తాన్ని గాని అటాచ్ చేయమని ఆర్డర్ ని పాస్ చేస్తుంది. ఈ విషయాన్ని మనం ఆర్డర్ 6 లో గమనించవచ్చు. అలాగే ఒకవేళ డిఫెండెంట్ సెక్యూరిటీని చూపించినట్లయితే కోర్టు ఆ అటాచ్మెంట్ కి మినహాయింపు ఇస్తుంది. ఈ విషయాన్ని మనం రూల్ 6 లో గమనించవచ్చు. అండ్ నెక్స్ట్, రూల్ 7 లో మోడ్ ఆఫ్ మేకింగ్ అటాచ్మెంట్ గురించి మనం గమనించవచ్చు. అటాచ్మెంట్ ఏ విధంగా చేయడం జరుగుతుంది? ఈ అటాచ్మెంట్ గురించి ఆర్డర్ 21 రూల్ 41 to 57 వరకు మీరు గమనించినట్లయితే ఏ విధంగా అటాచ్మెంట్ జరుగుతుంది, అటాచ్మెంట్ చేసే ముందు ఎటువంటి విషయాలను చెక్ చేసుకోవాలి అనే విషయాలను మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్, రూల్
8 అటాచ్మెంట్ చేయబడిన ప్రాపర్టీ పై క్లైమ్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని రూల్ 8 లో చెప్పబడింది. అలాగే మీరు ఆర్డర్ 21 రూల్ 58 ని గమనించినట్లయితే మీరు అడ్జుడికేషన్ ఆఫ్ క్లైమ్ గురించి గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ రూల్ 9. రూల్ 9 లో ఏం చెప్పబడిందంటే రిమూవల్ ఆఫ్ అటాచ్మెంట్ వెన్ సెక్యూరిటీ ఫర్నిచర్డ్ ఆర్ సూట్ డిస్మిస్డ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అటాచ్మెంట్ ఎప్పుడు తీసేయబడుతుంది అనే విషయాన్ని రూల్ 9 మాట్లాడుతుంది. డిఫెండెంట్ ఎప్పుడైతే సెక్యూరిటీని ఫర్నిష్ చేస్తాడో కోర్టు తన అటాచ్మెంట్ ని విత్డ్రా చేసుకోమని ఆదేశిస్తుంది మరియు సూట్ డిస్మిస్ అయినప్పుడు అటాచ్మెంట్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ రూల్ 10. ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడం వల్ల ఇతర వ్యక్తుల రైట్స్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదు. అలాగే డిఫెండెంట్ పై ఏ వ్యక్తి అయితే గత కేసులో గెలిచి ఉంటాడో అతను హోల్డ్ చేస్తున్న డిగ్రీని ఎగ్జిక్యూషన్ చేయడంలో ఎటువంటి నియంత్రణ ఉండకూడదు అనే విషయాన్ని రూల్ 10 లో మనం గమనించవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చూడండి, ఏ అండ్ బి. వీళ్ళిద్దరూ ఒక సూట్ లో ఏ ప్లెయింటిఫ్, బి డిఫెండెంట్ అనుకోండి ఒక సూట్ లో. అలాగే వేరే ఒక సూట్ లో బి మరియు సి, వీళ్ళు సి ప్లెయింటిఫ్, బి డిఫెండెంట్ అనుకోండి. కోర్టు సి కి ఫేవర్ గా ఏదైనా ఒక డిగ్రీని పాస్ చేసినప్పుడు సి డిగ్రీ హోల్డర్ అవుతాడు వేరొక కేసులో. అప్పుడు సి యొక్క డిగ్రీని అమలు చేసేటప్పుడు ఈ బి కి ఏ కి ఉన్న డిస్ప్యూట్ గాని మరి ఏ ఇతర విషయాలు గాని సి యొక్క రైట్ ని నియంత్రించకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. అండ్ నెక్స్ట్ రూల్ 11. ఏ ప్రాపర్టీ అయితే జడ్జిమెంట్ ముందుగానే అటాచ్ చేయబడుతుందో ఆ ప్రాపర్టీని మరలా జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ అటాచ్ చేయని అవసరం లేదు అనే విషయాన్ని మనం రూల్ 11 లో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ రూల్ 11A. ఇక్కడ మనకి అటాచ్మెంట్ గురించి సిపిసి లో కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వబడ్డాయి. ఎక్కడున్నాయి అవి? ఆర్డర్ 21 లో రూల్ 41 to 57 వరకు ఈ అటాచ్మెంట్ గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ ప్రకారం అటాచ్మెంట్ అనేది డిగ్రీ పాస్ చేసినప్పుడు, చేయకముందు మరియు చేసిన తర్వాత ఈ ప్రొవిజన్స్ ప్రకారం ఫాలో అవ్వాలి అనే విషయాన్ని మనం రూల్ 11A లో మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ రూల్ 12. రూల్ 12 లో ఏం చెప్పబడింది? ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయో వాటిని అటాచ్మెంట్ చేయకూడదు అనే విషయాన్ని మనం రూల్ 12 లో మనం గమనించాలి. మరి ఎటువంటి ప్రాపర్టీని మనం అటాచ్ చేయాలి అనే విషయాన్ని సెక్షన్ 60 లో మనం ఎటువంటి ప్రాపర్టీని అటాచ్ చేయవచ్చు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. మీరు సెక్షన్ 16 ఒకసారి గమనించండి, ఒకసారి చూడండి. మీరు చూసినట్లయితే ఏమేమి ప్రాపర్టీస్ ని అటాచ్ చేయగలమో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ రూల్ 13. చిన్న చిన్న విషయాలకు కోర్టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీని అటాచ్ చేసే అధికారం లేదనే విషయాన్ని ఈ రూల్ 13 చెప్తుంది. అండ్ నెక్స్ట్ కంక్లూజన్. ఇప్పటి వరకు మనం అటాచ్మెంట్ గురించి మాట్లాడాం. అటాచ్మెంట్ ఎప్పుడు చేయబడుతుంది, అటాచ్మెంట్ అంటే ఏంటి, అటాచ్మెంట్ చేయడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని, అటాచ్మెంట్ గురించి ఏ సెక్షన్లు ఏ రూల్స్ మాట్లాడుతున్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. మీకు ఈ విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్ లో మీ యొక్క క్వశ్చన్ ని ఉంచండి, నేను వాటికి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ for more legal topics. Thank you.